2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఎవరిని వదిలిపెట్టాం. మీరు ఇవాళ ప్రభుత్వపు చేతిలో రౌడీలుగా బిహేవ్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం. అలాంటి వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళే సిఐలు, అలాంటి వాళ్ళే ఎస్ఐలు, అలాంటి వాళ్ళే డిఎస్పీలు. వినుకొండలో కూడా అంతే. ఇది శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరైతే హద్దు మీరి పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. 3 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ చట్ట ప్రకారంగా శిక్షించే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బొల్లా బ్రహ్మనాయుడు గారు వ్యాపారాలు చేసి సంపాదించుకున్న మనిషే తప్ప ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా కాజేయాలనే మనస్తత్వం లేని వ్యక్తి. పెదకూరపాడులో నిలబడి ఓడిపోయాడు, వినుకొండ వచ్చాడు, వినుకొండలో గెలిచాడు, మళ్ళా నిలబడ్డాడు, మళ్ళా ఓడిపోయాడు, మళ్ళా నిలబడతాడు, మళ్ళా గెలుస్తాడు. రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయేటటువంటి పిరికి బంద కాదు. 14 రోజులు కాదు, 14 మాసాలున్నా మీరేమీ చేయలేరని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలుగుదేశం నాయకులు చెబుతున్నాను. ఆయన పెంచుతున్నారా? మీరు అన్యాయమైన కేసులో పెట్టి పెంచుతున్నారు తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా విచారణలో ఆయనకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ పోలీసులు కానీ కోర్టు కానీ విచారిస్తే ధర్మంగా ప్రవర్తిస్తుంది. ఆయన దీనిలో కేవలం మోసపోయినటువంటి బాధితుడు తప్ప ఈయన కానీ ఆ రమేష్ కానీ వీళ్ళు ఎక్యూజుడు కాదనే వాస్తవాన్ని నిదానంగా అయినా తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు అరెస్ట్ అవ్వక 5 రోజుల ముందే ఎంపీ గారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అంటే ఈ కేసు వాసన ఆయన పసిపెట్టాడనమాట. ప్రయత్నం అప్పుడే ప్రారంభమైందని అనుకోవాలి. ఇంకా ఈ కేసు వాసన ఆయనకి కొట్టింది. ఆయన చూశాడు, దొరికాడు బ్రహ్మనాయుడు ఏసై అనే పద్ధతుల్లో బిహేవ్ చేశారు. అనుభవిస్తారు దీనికి ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచున్నాను. ఓకే ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.